స్తోత్రాలు తండ్రి. నాయన నీ సేవకులు ప్రభా, నువ్వెన్నుకున్న బిడ్డల ప్రభా, నా నాయన నా తండ్రి, నాయన నీ సేవకులు ప్రభా, నా నాయన ఇప్పుడు వాక్యం ఎత్తబోచుండగా ప్రభా, నా నాయన ఆవిడని వేడంత ఆత్మలతో నింపమని అడుగుచున్నాను తండ్రి. నా నాయన ఆయనతో మీరే మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నా నాయన వారు మాట్లాడే మాటలు ప్రభా రూఢగా తండ్రి మాతో మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన చెప్పిన వాక్యం తండ్రి విడిచిపెట్టకుండగా ప్రభా మా హృదయం అనే పలక మీద రాసుకుని ప్రభా వాక్షానుసారమైన జీవితాలు జీవించడానికి కృప చూపించమని అడుగుచున్నానయ్యా. నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన వినగల నాయన చెవులను తండ్రి గ్రహింపగలస జ్ఞానమును దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన మందిరం చుట్టూ నీ దూతను కావలి ఉంచమని అడుగుచున్నాను తండ్రి. అయా మా మధ్యలో మీరున్నానని నమ్ముచున్నానయ్యా. నీ వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నీ బిడ్డ నాయన నీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి మీరే మాట్లాడి మహిమ పొందమని, ఏ యోగ్యత అర్హత లేని దాన్ని పాపినయ్యా నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని త్వరలో రాబోతున్న యేసు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. దైవజనులు రాబావిపేట గురుమండల అధ్యక్షులు మా ఆత్మీయ సోదరులు రెవరెండ్ సి ప్రభాకర్ రావు గారు వచ్చి వర్తమానం అందించాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తాం. అదే రీతిగా మన మధ్యలోనికి చిన్నమేరం ప్యారిస్ గురువర్యులు రెవరెండ్ రాజీవ్ గారు వచ్చినారు. వారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. ఈ స్థలానికి రావడానికి దేవుడు మరి మీ సేవకులు గురుమండల అధ్యక్షులు ప్రకాష్ రావు గారి ద్వారా రావడానికి దేవుడు నాకు కృప చూపించారు. అందును బట్టి మీ పాస్టర్ గారికి లేక మా సోదరులు ప్రకాష్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. నేను ఎప్పుడూ ఈ ప్రాంతానికి రాలేదు. SRKR కళాశాల వరకు మాత్రమే వచ్చాను. తీరా వచ్చిన తర్వాత మీ సిఆర్ గారు మాకు పరిచయం అయ్యారు. మీది ఏ ఊరండి అని అంటే నేను చెప్పాను మాది సరిపల్లి అండి. నేనైతే రాపాకపేట దిగుమర్లో పరిచర్య చేస్తున్నానని చెప్పాను. సరిపల్లి అనేసరికి వారు బంధుత్వాన్ని గురించి చెప్పారు. ఆ బంధుత్వంలో చెల్లి, ఇప్పుడు నాకు బొకే ఇచ్చినటువంటి చెల్లి నా సండే స్కూల్ విద్యార్థిని. వారి యొక్క సహోదరులు అందరూ కూడా యవ్వన ప్రాయంలో, అంటే నేను డిగ్రీ చదువుతున్నటువంటి సమయంలో వీళ్ళందరికీ సండే స్కూల్ టీచర్గా నేను ఉండేవాడిని. సండే స్కూల్ అని అంటే ఎంతమంది పిల్లలు ఉంటారండి మీ సంఘంలో? 50 నుంచి 60 మంది ఉంటారని చెప్తున్నారు సిఆర్ గారు. నేను సండే స్కూల్ టేక్ ఓవర్ చేసినటువంటి సందర్భంలో ఆశ్చర్యం ఏంటంటే, నేను సండే స్కూల్ ప్రారంభించే సందర్భానికి 30 మంది పిల్లలు ఉండేవారు. వితిన్ 3 monthsలో 250 మంది అయ్యారు. అమ్మా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మా ఊర్లో మనవాళ్ళు కాపులు ఈ 2 వర్గాలు ఎక్కువ. అందులో కొంతమంది కాపులు పెద్దవాళ్ళు ఆదివారం నా దగ్గరికి వచ్చి, నాయనా మీరు ఏదో స్కూల్ పెట్టారంట కదా, మా పిల్లల్ని మీరు జాయిన్ చేసుకుంటారా అని చెప్పి అడిగేవారు. నిజంగా దేవుడు ఆ టైంలో చాలా మమ్మలను ఎంతగానో బలపరిచాడు. ఇంత బలపరచడానికి గల కారణం ఏంటో తెలుసండి? నేను లూథరన్ క్రైస్తవుడినే. మా అలవాటు ఏంటంటే ఊరికి మాకు దూరం, మన సిరింగిల్ వాళ్ళ ఇంటికి కూడా మాకు దూరం అనమాట, చివరి ఉండేవాళ్ళం. మా నాన్నగారు అమ్మగారు క్రిస్మస్కి ఈస్టర్కి తీసుకెళ్ళేవారు. ఒక్కొక్క అరటిగేల తీసుకుని వెళ్ళటం, అదే మాకు తెలుసు, అంతకుమించి తెలీదు. కానీ నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు నాకు ఒక స్నేహితుడు పరిచయం అయ్యారు. వారు చెట్టిబల్జీ కులానికి చెందినటువంటి వారు, బొక్క బాలగంగాధర్ అని ఆయన పేరు. మేమిద్దరం కూడా ఆ అంటే
నర్సాపూర్ వెళ్ళి టైలర్ హై స్కూల్లో చదువుతున్న దినాల్లో అప్పటికే వారు ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి బిడ్డలు. వారి ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నానండి. అర్థమైందా? ఇప్పుడు నేను నా స్నేహితుని ద్వారా యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనే. నాటి నుంచి నేటి వరకు ప్రభు యొక్క పరిచర్యలో ఆ రీతిగా నేను ప్రసంగాలు చేయడం రాదమ్మా. మీరేదో ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు నా గురించి. నేనేం ప్రసంగం చేయలేను, కానీ ఏదో మీ పాస్టర్ గారు పిలిచారు కాబట్టి నేను వచ్చాను తప్ప పెద్దగా చెప్పలే. అయితే మీరు ఆరాధన చేశారు, నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ ఆ ఆరాధనా భావంతోనే ఇంటికి వెళ్తే బాగుంటుంది. ఆ ఆరాధనా భావంతోనే ఇంటికి వెళ్తే బాగుంటుంది అంటే దాని అర్థం ఏంటంటే, సందేశం అయిపోయిన తర్వాత అయితే ఆల్టర్ కాల్ ఇచ్చినట్లుగా ఉండేది. నువ్వు రక్షణలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నావా అనంటే ముందు వాక్యం వినాలి. నువ్వు వాక్యం విన్న తరువాత ఆ వాక్యం నీ హృదయంలో నీ పాపపు స్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అలాంటి పెద్దవారు లేచి నిలువబడి, అమ్మా ఇప్పుడైనా నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచాలనుకున్నావు, ఎంత కాలం నుంచి ఇంకా నీవు అశ్రద్ధ చేస్తున్నావు అనే మాటలు చెప్పి ఒక ఆరాధన పాట పాడి పంపిస్తే అది చాలా బాగుంటుందేమని నా ఉద్దేశం. మిమ్మల్ని మార్చుకోమని నేను చెప్పను, కానీ నా యొక్క ఉద్దేశం అది. ఎందుకంటే ఆ ఆరాధనా భావంతోనే వెళ్ళాలి. రెండోది, మన లూథరన్ సంఘాలలో పాట ఇవ్వకపోతే మీటింగ్ జరిగినట్టు కాదు కదండి. అవునా కదమ్మా? నేనేం తప్పు మాట్లాడితే చెప్పండి, అభ్యంతరం ఏమి లేదు, నేను తగ్గించేస్తాను. ఎందుకనంటే ఏ సంఘానికైనా పాటలు పాడేటువంటి వారు ఎవరికైనా ఒక పాట ఇవ్వలేదా ఆ మీటింగ్లు జరగనట్టే లెక్క. కాబట్టి అధ్యక్షులుగా ఉన్నవారు ఇక్కడ ముళ్ళ కంపల మీద ఉన్నట్టు లెక్క అన్నమాట. పాద్రి గారును సిఆర్ గారు, మరి పీటర్ గారు కదండి, సిఆర్ గారు చాలా చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ దినాన్ని మరి సమయం మనకి అయిన తరువాత భోజనాలు ఉన్నాయి కాబట్టి, నాకైతే పావుతక్కువ 8 గంటలకు ఇస్తానన్నారు, 9 గంటలకు ముగించమన్నారు. నాకు ఇచ్చింది 8:10కి ఇచ్చారు. ఎప్పుడు ముగించాలో మీరే చెప్పండి అమ్మా, ఎప్పుడు ముగించాలో మీరే చెప్పండి. మీకు ఆత్మీయ ఆహారం కావాలా అమ్మా, శారీరక ఆహారం కావాలా అనేది అలాగని చెప్పి నేనేదో గంటల తరబడి మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు. కానీ 2-3 విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నా. ఏంటా విషయాలంటే, ఉపవాసం అనేది ఇక్కడ మనం చూసాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి అమ్మా, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఉపవాస దినాలు మనం ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం కదా, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేతులు లెగట్లేదంటండి అమ్మా, ఓ మంచిది. మీ అందరికీ వందనాలండి. మరి నేనెంత గట్టిగా చెప్పాను, మీరెంత గట్టిగా చెప్తున్నారు అమ్మా? నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా. మరి అందరికీ వందనాలమ్మా, అది మంచిది, చాలా సంతోషం, మీరు చాలా మంచోళ్ళు. ఉపవాస దినాలను ప్రతిష్ఠించుడి అని అన్నాడు. సో ఉపవాస దినాలు ఎప్పుడు చెయ్యాలి? ఉపవాస దినం సహజంగా మన సంఘాల్లో శుక్రవారం పెడతా ఉంటాం కదా. అంటే శుక్రవారమే వింటాడా మన ప్రార్థన దేవుడు అమ్మా? శుక్రవారమే వింటాడా? పోనీ ఎప్పుడు వింటాడో చెప్పండి, ఎప్పుడు వింటాడో చెప్పండి అమ్మా. ఆయన నిరంతరము వినేటువంటి దేవుడు. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నాలో చున్నది, నిరంతరం నీతోనే చాలని ఆశనా
చున్నది. దేనికి స్తోత్రం. నాకు పాటలు రావు, ఒక్కొక్క ముక్క పాడతాను, మీరు ఏం కొట్టొద్దండి దయచేసి. అంటే అది మొదలు పెట్టారంటే ఇది పెరుగుతుంది, పెరిగితే టైం సరిపోదు మనకు, అంతే, అంతకు మించి. ఇంకా థ్యాంక్ యూ నాన్న, చాలా బాగా వాయిస్తాం. సో ఉపవాస దినాలను ప్రతిష్ఠించండి అంటే సంవత్సరానికి 3 దినాలేనమ్మా అమ్మా. మరి ఎప్పుడెప్పుడు చేయాలి? కనీసం వారానికి 1 దినమైన ఉపవాస దినాన్ని నువ్వు చెయ్యాలి. యోవేలు గ్రంథంలో ఎందుకు ఉపవాసాన్ని గురించి ఆయన వ్రాశాడు అని అంటే, ఇశ్రాయేలీలు చాలా పతనమైపోయారు. పతనము అని అంటే శారీరకంగా కాదు కానీ ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుణ్ణి మరిచారు. వారు ఇతర దేవుళ్లను దేవతలను ఆరాధించేటువంటి వారుగా ఉంటున్నారు. ఏ దేవుడైతే వారిని ఐగుప్తు దేశం నుంచి కానానుకు నడిపించాడో ఆ దేవుని కార్యాలను మరిచిపోయారు. ఆ దేవునిని విడిచారు. వారి ఇష్టానుసారమైనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి సందర్భంలో యోవేలు ద్వారా మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఇర్మియా ద్వారా మాట్లాడాడు. 70 సంవత్సరాలు మిమ్మలను చెరకు పంపిస్తాను అని ఆయన చెప్పినప్పటికీ ఎవ్వరు కూడా లెక్క చేయలేదు. ఈ రోజును కూడా అంతే. దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. మీ పాపములను విడిచి దేవుని వైపు తిరగండి అని చెప్తే చాలా మంది దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం అని అంటే, మన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, లేకపోతే మన ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, లేకపోతే మనం చేసేటువంటి పనులకు ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి ఎంత సమయాన్ని నువ్వు వెచ్చించగలుగుతున్నావు? రోజుకి ఎంత సమయాన్ని దేవుని సన్నిధిలో నువ్వు గడపగలుగుతున్నావు? ఇక్కడ కాదు, నీ ఇంటిలో ఎంత సమయాన్ని దేవుని కొరకు నువ్వు కనిపెడుతున్నావు అని ఒక్కసారి ఈ రాత్రికాల సమయంలో మీరు ప్రశ్నించుకోనండి. తప్పనిసరిగా దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతుంది. 2 దినాలు విన్నారు, మంచి సందేశాలు విన్నారు. ఇది నా కంక్లూజన్. చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ చివరి దినంలో దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఉపవాస దినాన్ని నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? ఉపవాస దినాన్ని నువ్వు ప్రతిష్ఠించుకున్నావా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మనం ఎప్పుడు తీసుకుంటామంటే నిర్ణయాలు మన సంఘాల్లో డిసెంబర్ 31 కదండి, ఆ రాత్రి కదా వాగ్దానాలు తీసుకుంటాం. ఒకవేళ బద్ధకమైతే కనుక పొద్దుట 1 అలాగే వస్తాం కాబట్టి అక్కడ తీసుకుంటాం, అంతే కదా. అప్పుడు అనుకుంటాం అన్నమాట, ప్రభు మంచి వాగ్దానం ఇచ్చాడు. మంచియే వేస్తారు అక్కడ, చెడ్డ ఏమి వేయరు. అర్థమైందా? నువ్వు వెళుతూ పాడైపోతావనే వాక్యం వేయడు అక్కడ. అమ్మా, నువ్వు త్రోవలో ఉన్నప్పుడు సాతానుడు నిన్ను మింగేస్తాడు, అది వేయరు. అన్ని ఆశీర్వాదాలే. మన సంఘాలకి, మనకి, మన కుటుంబాలకి ఏం కావాలంటే ఆశీర్వాదమే. ప్రార్థనలోని ఆశీర్వాదమే, ప్రసంగాల్లోని ఆశీర్వాదమే, పాటల్లోని ఆశీర్వాదమే. కానీ ఈ ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుని యందు నీ విశ్వాసాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటున్నావా? ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ రాత్రి గనక నీవు ఉపవాస దినాన్ని ఒకరోజు, ప్రభువా వారంలో ఆదివారం మొదలుకొని శనివారం వరకు, లేదా ఆదివారం నీ సన్నిధిలో ఉంటాను కాబట్టి సోమవారం నుంచి శుక్రవారం వరకు, మీకు వెసలబాటు కలిగినటువంటి రోజు, మీ ఇష్టం, ఏ రోజైనా ఒక దినాన్ని గనక దేవుని కొరకు ఈ మీటింగ్స్ ద్వారా నువ్వు ప్రత్యేకించుకున్నావు అంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. లేదా ఆచారబద్ధంగా వచ్చావు, ఆచారబద్ధంగానే వెళ్ళిపోతున్నావు. దీని ద్వారా కలిగే ప్రయోజనం ఏమీ లేదని దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక ప్రభునందు ప్రియులరా, ఈ ఉపవాస ప్రార్థనలు అనేవి మనం గమనించుతూ ఉన్నప్పుడు మన కొరకే కాదండి, దేవాది దేవుడైనటువంటి కుమారుడు కూడా ఈ లోకంలో ఉపవాస ప్రార్థన ద్వారా పరిచర్యను ప్రారంభించారు. చాలా మందికి అనుమానం ఏమిటనంటే 30 సంవత్సరాల వరకు యేసయ్యను గురించి మనకు పెద్దది వివరము తెలీదు. 2 సంవత్సరాల వరకే తెలుసు, 12వ సంవత్సరం తెలుసు, తర్వాత 30వ సంవత్సరంలో తెలుసు. అయితే ఈ 30వ సంవత్సరం వరకు ఎందుకున్నాడు? యూదియా ధర్మశాస్త్ర ప్రకారంగా యాజకత్వం చేయాలంటే 30 సంవత్సరాలు నిండాలి. అందుకనే ఈ 30 సంవత్సరాలు ఈ లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు ఆయన విధేయుడిగా ఉన్నాడు, వారికి పరిచర్యని చేశాడు. ఆ తరువాత 30వ సంవత్సరం ఎప్పుడైతే తనకు వచ్చిందో ఏం చేశాడండి? బాప్తిసం తీసుకున్నాడు, పరలోకపు తండ్రి యొక్క పనిని ప్రారంభించాడు. దేవుని రాజ్యాన్ని గురించి సువార్తను ప్రారంభించాడు. ఆ 3.5 సంవత్సరాల కొరకు ఆయన చేసింది ఏంటో తెలుసా? మొట్టమొదటిగా 40 దినాలు
ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు రాత్రింబవళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఎందుకు ఉపవాసం ఉన్నాడు? ఈ పరిచర్యలో అనేక శ్రమలుంటాయి. ఈ పరిచర్యలో సాతానుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితులను కల్పిస్తాడు. వాటన్నిటిని జయించాలి అని అంటే క్రైస్తవుని యొక్క ఆయుధం ఏంటండి? ప్రార్థన. అది కొన్నింటికి, ఉపవాస ప్రార్థన అన్నింటికి అనేటువంటి సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుకనే ఈ 3.5 సంవత్సరాల యొక్క పరిచర్యలో మిగిలినటువంటి దినాలు ఆయన ప్రత్యేకంగా కొండకు వెళ్ళి, ఒలీవ కొండలకు వెళ్ళి ప్రార్థించాడని చదువుతాం. కానీ మొట్టమొదటిగా 40 దినాలు. అందుకనే మనం ప్రభునందు విశ్వాసం ఇచ్చినటువంటి మనం కొన్ని దినాలు ప్రియులరా ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో గడిపి ఉపవాసం ద్వారా మన ఆత్మీయ జీవితాలను ఆయనకి సమర్పించుకున్నప్పుడు ఆ అనుభూతి, ఆ సంతోషం, ఆనందం వేరుగా ఉంటుంది. అలా కాకుండా ఏదో తాత్కాలికమైనటువంటి పాటలు వచ్చని పాటలు పాడేయటం, ప్రార్థన వచ్చిందని ప్రార్థన చేసేయటం, ప్రసంగం వచ్చిందని ప్రసంగం చేసేయటం, చదవడం వచ్చిందని బైబిల్ చదువు, ఇది కాదు విశ్వాసం అని అంటే. విశ్వాసం అని అంటే నిన్ను చూచినటువంటి వారు ప్రభు యొక్క ముఖాన్ని చూచినటువంటి వ్యక్తులుగా ఉండాలి. అంటే నీ మాట, నీ నడవడిక, నీ ఆలోచన విధానం అంతా కూడా క్రీస్తు పోలి నడుచుకున్నటువంటి వారంగా ఉండాలి. అది ఎప్పుడు ఉంటుంది అంటే ఉపవాస ప్రార్థన ద్వారానే అది సాధ్యం. అందుకనే ఈ ఆదిమ సంఘంలో కూడా ఉపవాసం ఉన్నారు. మీకు తెలుసో లేదు, ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి అమ్మా. అపోస్తుల కార్యములు 13:2-3 వచనాలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఆదిమ సంఘం ఈ రోజున, ఆదిమ సంఘం యొక్క ఉద్యమం నేటి సంఘాల్లో లేదు. ఆదిమ సంఘంలో ఉద్యమట ఇంచుమించుగా 300 సంవత్సరాలు కొనసాగిందట. ఆ 300 సంవత్సరాలు కొనసాగడం మూలంగానే ప్రపంచమంతా దేవుని సువార్తమానం ప్రకటించబడింది. కానీ ఇప్పుడు ఉద్యమం అంటే ఎక్కడ మనకి కనబడలా. ప్రార్థనకైతే మనం అమ్మా అదే శుక్రవారం ప్రార్థనకి ఎంతమంది కనపడతాం? అయ్యా మీకు శుక్రవారం ప్రార్థన ఉంటుంది కదా, ఎంతమంది ఉంటామమ్మా చెప్పండి, పర్వాలేదు, ఏమీ అనుకోనమ్మా. అలాగని మా సంఘంలో ఏం చెప్పను. మా సంఘంలో అయితే మినిమం 75 to 100 మెంబర్స్ ఉంటారు. మా సంఘంలో ఈ శుక్రవారం ప్రార్థన పాస్టర్ గారు ఉన్నారని తెలిస్తే 100 మంది వరకు ఉంటారు. మామూలుగా పాస్టర్ గారు ఆదివారం ఉన్నారంటే 400 మంది వస్తారు చర్చ్కి. అంటే ఎందుకు అని అంటే నా గొప్పతనం కాదు, మనం చేసేటువంటి ప్రార్థన అనేక మందిని దేవుని వైపు మలుస్తూ ఉంటుంది. కనుక నీవు ఈ దినాన్న నీ మందిరం కొరకు, లేదా నీ కుటుంబం కొరకు, లేదా నీ బిడ్డల కొరకు నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరట మీకు చెప్తా ఉన్నాం. ఆదిమ సంఘంలో ఏం చేసేవారంటే పెద్దల్ని పెట్టాలంటే ఏం చేసేవారండి? ఉపవాస ప్రార్థన చేసేవారు. మనం ఎలా పెడుతున్నాం ఇప్పుడు పెద్దల్ని? చెప్పండి, మనం ఎలా పెడతాం పెద్దల్ని? ఆడినెన్నుకో ఈయనెన్నుకో. నేనైతే అయ్యా ఇక్కడ ఉన్నటువంటి సిఆర్ గారులకు వందనాలు, ఆలస్యమైంది చెప్పడం, సంఘ పెద్దలకు వందనాలు, పిసిసి వారికి వందనాలు, అలాగే డెలిగేట్స్ కూడా ప్రత్యేక వందనాలు. మిమ్మల్ని ఏమి విమర్శించట్లా. నేనైతే నిన్న సంఘంలో ఒకటే చెప్తాను, ఏ సంఘ పెద్దనైనా మీరు ఎన్నుకున్నట్లయితే మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, ఎన్నుకోండి. నేను ఎన్నుకోను, ఎందుకంటే నా పని కాదు అది. నా పని ఏంటంటే వాక్యం చెప్పడం. కానీ ఎన్నుకునేటువంటి పెద్దల్ని మీరు సరిగా ఎన్నుకోలేదనుకో, ఆ పాపం శాపం ఎవరి మీదకి వస్తుంది? ఎన్నుకున్న వాళ్ళకి వస్తుంది. అర్థమైందా? రెండోది, ఎన్నుకున్న తర్వాత ఏమండి ఆయన అలాంటోడండి ఇలాంటోడంటే నేను ఊరుకోను. ఎందుకని? ఎన్నుకున్నది మీరే. మీ గ్రామంలో ఎవరు దేవుని ఎడల ఆసక్తి కలిగిన వారో, ఎవరు ప్రార్థనా పరులో, ఎవరు దేవుని పరిచర్యల ఆసక్తి కలిగినటువంటి వారో ఎన్నుకునే బాధ్యత మీది. ఆదిమ సంఘం చేసింది అలాగా.
అలా చేశారు కాబట్టి ఆదిమ సంఘం యొక్క ఉజ్జీవం 300 సంవత్సరాలు. అంటే కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి యేసుక్రీస్తును అంగీకరించి ఈ యొక్క మతమును ప్రియులరా ప్రపంచ వ్యాప్తం చేయడానికి ఆయన చక్రవర్తిగా మొట్టమొదటిగా ప్రభువుని అంగీకరించాడు. అంతకాలం అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత 50వ రోజున ఏం జరిగిందండి? పరిశుద్ధాత్ముడు పెంతెకొస్తు దినాన 120 మంది మీద వ్రాలినప్పుడు అక్కడ ప్రారంభమైంది సంఘం. అక్కడి నుంచి ప్రారంభమై అంటే ఇంచుమించుగా యేసు ప్రభు వారు చనిపోయిందంటే 33.5 సంవత్సరాలు ప్లస్ 50 డేస్ వేసుకోండి. 33.5 సంవత్సరాల తర్వాత 50 రోజులు వేసుకుని అంటే ఇంచుమించుగా 34వ సంవత్సరం కూడా కాదు. అక్కడ ప్రారంభమైనటువంటి ఉజ్జీవం 350 సంవత్సరం వరకు క్రీస్తు శకం కొనసాగుతూనే ఉంది. ఈ రోజున ఉజ్జీవం అనంటే ఆరాధనలంటే చేతులెత్తి ఊపటం, పాటలు పాడటం, డాన్సులు చేయటం, ఇది కాదు ఆరాధన అంటే. నీ హృదయపూర్వకమైనటువంటి ఆరాధన దేవునికి చెల్లాలంటే హన్నావలే నువ్వు ప్రార్థన చేయాలి. హన్నా చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడిందని ఏలీ ద్వారా మనం వింటూ ఉన్నాం. అలాంటి ఆరాధన, అలాంటి ప్రార్థన ఈ రాత్రికాల సమయంలో నువ్వు సంఘం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నావా? నీ పెద్దల కొరకు ప్రార్థిస్తున్నావా? నీ సిఆర్ కొరకు ప్రార్థిస్తున్నావా? నువ్వు చేయగలిగినప్పుడు వారు ఒకవేళ ఏదైనా తప్పిదలు ఉంటే దేవుడు వారిని తప్పించి మీకు మంచి పరిచర్య చేసేటువంటి చక్కటి సేవకులుగా వారిని బలపరిచేటువంటి వాడుగా ఉంటాడు. కనుకనే మందిరాలకు, సంఘానికి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఈ రోజున ప్రతి సంఘం ఇదే అని నేను చెప్పను. ప్రతి సంఘంలో యవ్వనస్తులు అందరూ కూడా దేవునికి దూరంగా ఉన్నారు. నాకు తెలిసినటువంటి పాస్టర్ గారు మరి ఈ ప్రాంతానికి వచ్చారు లేదు, సమర్పణ కుమార్ గారు విన్నారా? రెవరెండ్ సమర్పణ కుమార్ గారు ఆయన ప్యారిష్లో మా ప్రక్కనే గుడిపాడు అంటాం, దిగమారులోనే 2 ప్యారిష్లు, ఒక దాంట్లో నేను, ఒక దాంట్లో ఆయన ఉంటారు. ఆయన ఏమంటాడు తెలుసండి? క్వైర్ వస్తున్నారా? బాప్తీసం తీసుకోవాలి, తప్పనిసరిగా రొట్టెలో పాలు పంచుకోవాలి, అలాంటి వారైతేనే ఇక్కడ పాటలు పాడండి అని చెప్తాడు. ఉన్నదా అలాగా మన సంఘాల్లో? అమ్మా ఎందుకు అనంటే సేవకులు చాలా ఈ రోజున సంఘాలను గురించి దేవుని సన్నిధిలో ఏడ్చేవారుగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఎడల మీ ఆసక్తి కన్నా లోకంలో ఉన్న ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దేవుని ఎడల ఆసక్తి ఉంటే ఎవరు చెప్పక్కర్లేదండి, ఈ బెంచీ సదరండి, ఈ కుర్చీ సదరండి, పెద్దలు వస్తున్నారు, వందనాలు, ఎవరు చెప్పక్కర్లా, ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. అలాంటి సంఘంగా ఉండాలి. మీ పెద్దలంటే దైవజనులుగా మీరు భావించాలి. వారికి ఇచ్చే గౌరవాన్ని బట్టి మీ యొక్క విశ్వాసం లెక్కించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియరా పౌలు కూడా ఉపవాసం ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఒక్కసారి చూడండి, 2 కొరింథీ 9వ అధ్యాయం, 2వ కొరింథీ 11వ అధ్యాయం 27-28 వచనాలు చూడమ్మా. 27 ఎంత స్లోగా తీస్తున్నారేంటమ్మా? ప్రయాసతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వంతోను ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. పౌలు గారి యొక్క పరిచర్యలో ఎన్ని కష్టాలో. సేవకులంటే మీరు అనుకుంటారు తెల్లటి అంగీలు వేసుకుని వస్తారు, చక్కగా వారికి ఏంటి అని అనుకుంటా ఉంటారు. కానీ వారి లోనున్నటువంటి ఆత్మ వేదన, ఆత్మల భారం మనకు కనిపించదు. ఎందుకంటే కనిపించేది కాదు అది. అందుకని సేవకులను మీరు ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయొద్దు. ఒకవేళ తక్కువగా ఉన్నా మీరేమి వారి గురించి మాట్లాడొద్దు, మీ పెద్దల గురించి మాట్లాడొద్దు. మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ప్రార్థన చేయండి. మీ ఉపవాస ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలను, నువ్వు ఏ పని పూనుకున్నా ఆ పనిని దిగ్విజయంగా ముగించాలి, మహిమకరంగా ముగించాలి అని అంటే ఉపవాస ప్రార్థనే దాని యొక్క ప్రాముఖ్యత అని అంటే. కొన్నిసార్లు
మనం ఏదన్నా ఒక పని చేద్దాం అనుకుంటాం, ముందుకు వెళ్ళదు కదండి. ఇల్లు కట్టుకుందామని అనుకుంటాం, కానీ ఆగిపోతూ ఉంటుంది. లేదు, ఉద్యోగం చేద్దామని అనుకుంటాం, ఏదో ఉద్యోగంలో జాయిన్ అవుతాం, మళ్ళా లేదు, వేరే ప్రాంతానికి వెళ్దామని అనుకుంటాం, కానీ అంటే మనం ఎక్కువగా వెళ్ళేది విదేశాలు, ఈ మధ్యకాలంలో మన వాళ్ళు వెళ్ళేది కాబట్టి అక్కడికి వెళ్తాను. కొంతమంది అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు, మరి కొంతమంది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎక్కడో చోట వారికి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఉపవాస ప్రార్థన నీ ప్రయాణాన్ని గమ్యస్థానం చేర్చేటువంటి మహిమకరమైనటువంటి ఆ ఉద్దేశంతో కనుక నువ్వు చేయగలిగినట్లయితే నువ్వు బిగించుకోగలుగుతావు, లేకపోతే కష్టం. ఒకసారి ఎజ్రా గ్రంథం చూడండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం చూడండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా. మీరు త్వరగా అయితే త్వరగా అవుతుంది, లేకపోతే మీకు లేట్ అయిపోద్ది. చెప్తున్నా 8:21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్ముని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని ఎజ్రా చేస్తూ ఉన్నాడండి. కోరేష్ కాలంలో ఆ వృత్తాంతం అంతా వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి వారు యెరూషలేం అహావా నది నుంచి యెరూషలేం ప్రయాణం, ఆ ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు గమనించండి. అక్కడ దేవుని సన్నిధి మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలిగి. ప్రభునందు ప్రియులరా, నువ్వేదన్నా ఒక ప్రయాణానికి వెళుతున్నావనంటే అది శుభప్రద ప్రయాణమై ఉండాలి అనంటే నువ్వు చేయవలసిన పని ఏంటనంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకనంటే ఎజ్రా యెరూషలేముకి వారిని తీసుకుని వస్తున్నాడు. చాలా విలువైన వస్తువులు నెబుకద్నెజర్ కాలంలో యెరూషలేం దేవాలయాన్ని పాడు చేసి అక్కడి నుంచి పట్టుకుని వెళ్ళిపోయినటువంటి ఆ బంగారపు వస్తువులన్నీ కూడా ఎజ్రాతో పాటుగా మరికొంతమందికి ఇచ్చి కోరేష్ పంపిస్తూ ఉంటే వాటిని తీసుకుని వస్తున్నప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడండి? అయ్యా, మా ప్రయాణంలో దొంగల భయం ఉంది, మా ప్రయాణంలో కొన్ని రాజ్యాలు మా మీద దాడి చేసి దోచుకుంటాయి, కాబట్టి వీటన్నిటి నుండి మమ్మల్ని ఏం చేయాలి, నీవు తప్పించి క్షేమకరమైన ప్రయాణం నడిపించని ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి ఇక్కడ చూడండి 31వ వచనంలో, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించునందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరు ప్రయాణం చేసింది ఎంత దూరమో తెలుసండి. ఇప్పుడైతే ఏ దేశం వెళ్ళాలన్నా మ్యాక్సిమం అమెరికా దేశం అయితే 24 hours ప్రయాణం విమానంలో. మిగిలిన దేశాలంటే 3 గంటలు 4 గంటలు 5 గంటల్లో వెళ్ళిపోతా ఉన్నాం. ఆ దినాల్లో 900 కిలోమీటర్లు 4 నెలలు నడిచొచ్చారండి వీళ్ళు. అమ్మా, 4 నెలలు నడిచొచ్చారు వీళ్ళు. అహావా నది దగ్గర నుంచి యెరూషలేము కట 4 నెలలు, అంటే ఇంచుమించుగా 120 రోజులు వాళ్ళు ప్రయాణం చేశారండి. ఈ 120 రోజుల ప్రయాణంలో ఎన్ని శోధనలు ఎదురవుతాయో, ఎంతమంది వారిని అడ్డుకుని అవి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాటన్నిటి నుంచి తప్పించడానికట దేవుని హస్తము వారికి తోడుగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియ తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలు ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళుతున్నప్పుడు, లేదా ఉద్యోగ బాధ్యతలకు వెళ్తున్నప్పుడు, లేక హాస్టల్స్కి వెళ్తున్నప్పుడు ప్రార్థించి పంపిస్తున్నారా? అలవాటు ఉందా? బయలుదేరుతున్నావు అనంటే ప్రార్థన చేసుకుని బయలుదేరుతూ ఉన్నారా? పిల్లల్ని హాస్టల్కి పంపుతున్నావంటే ఒక దినాన్న ఉపవాసం ఉండి ఆ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థిస్తే నీ బిడ్డ ఏ తప్పు మార్గంలోనూ పయనించదు. అలాగే విద్యలో చక్కటి జ్ఞానాన్ని ఆమె సంతరించుకునేటువంటి
ఆ కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మన దేవుడు బుద్ధి విజ్ఞానములు సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి కాబట్టి ఆయన ఇవ్వగలిగినటువంటి దేవుడు. కనుక ఈ అలవాటు ఉందా? ఆ తరువాత వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని ఇంట్లోకి వెళ్ళి అలవాటు ఉందా? లేకపోతే ఈ దినమందైనా ఒక తీర్మానం చేసుకునండి. మీరు ఏ పని నిమిత్తం వెళ్ళినా మీరు బయటకు వెళ్తుంటే తప్పనిసరిగా ప్రార్థన చేయండి. ప్రార్థన మీకు కంచిగా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియుల అనేకమైనటువంటి లేఖనాలు నీవు గనక చదవగలిగినట్లయితే, ధ్యానించగలిగినట్లయితే, వినగలిగినట్లయితే దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అది మన పిల్లలకు నేర్పాలి. అందుకే ఆదిలోనే చెప్పాడు ఆయన, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని అంటాడు. మనం ఏం నేర్పుతున్నాం ఈ దినాన? మన పిల్లలకి ఏం నేర్పుతున్నాం ప్రియులరా? ఆలోచన చేయండి ఒక్కసారి. లోకాన్ని చూసి లోకంలో ఉన్న వాటిని గురించి నేర్పుతున్నాం తప్ప దేవుని వాక్యాన్ని నేర్పట్ల. దేవుని గ్రంథంలో అనేకమైనటువంటి సంఘటనలు, దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి మన పిల్లలకు గనక మనం చెప్పగలిగినట్లయితే వాటి మీద వారు ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉంటారు. దానియేలు, మేషాకు, షద్రకు, అబేద్నెగోలు అనేటువంటి వారు ఎందుకు దేవుల్లో అంత బలమైన సాక్షులుగా ఉన్నారంటే 12వ నెల 12వ సంవత్సరం వచ్చేటప్పటికే ధర్మశాస్త్రం అంటే పంచకాండాలను ఏం చేశారండి? వాళ్ళు కంఠస్థ చేశారట. మనము క్రిస్మస్కి ఒక వచనం చెప్పడానికి మన పిల్లలు ఏం చేస్తారండి? దావీదు దావీదు అంటాడు. వెనకాలండి టీచర్ గారు పట్నమందు అంటాడు. ఇది మన పరిస్థితి. ఒక నెల ముందు క్రిస్మస్కి ఒక వచనం వారి చేత చెప్పించడానికి చాలా తంటాలు పడుతూ ఉంటాం. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు, కుమ్మర్లు, వారు ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ అమ్మాయి నేను వెళ్ళినటువంటి సమయంలో 6వ తరగతి ఎంత నిష్టగా ఉంటారో నేను చెప్తా ఉన్నాను. వాళ్ళ నాన్నగారు అన్నారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే, అమ్మా పాస్టర్ గారు వచ్చారు, నీకు ఒక మాట ఇస్తున్నాను. ఏంటా మాట అంటే, నీవు 119వ కీర్తన క్రిస్మస్లో నువ్వు చెప్పగలిగితే నీకు ఒక మంచి సైకిల్ కొనిస్తాను అని అన్నారు. 6వ తరగతి అమ్మాయి. ఎన్నో కీర్తన అండి? 119వ కీర్తన. ఎన్ని వచనాలు ఉంటాయమ్మా? 176 ఉంటాయి కదా. ఏమో తిరగేసేస్తున్నావు, నేను చెప్పేస్తున్నాను కదా, పర్వాలేదు. మాస్టర్ చెప్పారు కదా, నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను, అందుకే మీ మొక్కలన్నీ చూస్తూ ఉంటానేమా, ఏం పర్లేదు కనబడుతూ ఉంటాయి, చూడలేదని మాత్రం అని అనుకోకండి, అందరినీ గమనిస్తూ ఉంటాం. చెప్పేసిందండి అమ్మాయి. ఒక్క నెలలో 6వ తరగతి అమ్మాయి, ఇప్పుడు 10వ తరగతి అమ్మాయి 119వ కీర్తన చెప్తూ ఉంటే మనోళ్ళు బైబిల్ తీసుకుని చూస్తున్నారు. ఎక్కడ తప్పు చెప్తుందా అని. ఎక్కడ ఒక్క తప్పు, ఒక్క అక్షరం లేదు, ఎక్కడ కూడా ఆగలేదు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మన వాళ్ళంతా క్రైస్తవులం కదా, మనం కదా క్రైస్తవులు. ఎందుకంటే పుట్టు క్రైస్తవులు. ఎవడండి పుట్టు క్రైస్తవుడు చెప్పండి? పుట్టు క్రైస్తవులు ఉన్నారమ్మా? అది అనుమానమే. పుట్టి క్రైస్తవుడు లేడు. యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరిస్తేనే క్రైస్తవుడు. చాలా మంది అంటారు మేము పుట్టు క్రైస్తవులు అంటాడు. పుట్టు క్రైస్తవుడు ఎవడూ లేడు. గమనించండి, తెలుసుకోండి. కొన్ని విషయాలు తెలుసుకుంటే నలుగురికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. చెప్పేసింది అమ్మాయి, కానీ వాళ్ళ నాన్నగారు సైకిల్ కొనివ్వలేదు. అదే మన వాళ్ళైతే ఎంత గొడవ చేసేద్దరండి. ఇప్పటికీ కొనివ్వలేదు. 10వ తరగతిలోకి వచ్చిన అమ్మాయికి కొనివ్వలే. ఆయన్నే ఒక సంఘానికి సిఆర్గా పెట్టి వచ్చాను. ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే, ఆసక్తి అనేది ఆ విధంగా, అది ఎప్పటి నుంచి అంటే బాల్యంలోనే పిల్లలకు వస్తుంది. అంతేగాని మధ్యలో క్రిస్మస్లో మా అబ్బాయికి నేర్పించు, మా అమ్మాయికి నేర్పించు అని తొయ్యడం కాదు. మొదటి నుంచే నీవు ఇంట్లో చెప్పగలిగితే, నీవు మందిరంలో చెప్పగలిగినట్లయితే నీ పిల్లలు నిన్ను అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు. కనుక మనం ఆ విధంగా చేయం. అందుకనే ఇక్కడ ప్రార్థన అనేది, నీవు ఏ పని పూనుకున్నా, ఉదయం లేచి పొలం పనికి వెళ్ళొచ్చు, ఉద్యోగానికి వెళ్ళొచ్చు, వ్యాపారానికి వెళ్ళొచ్చు, మార్కెట్కి వెళ్ళొచ్చు, ఏ పనికి వెళ్తున్నావో ఆ పని విషయంలో ప్రభువా ఇదిగో ఈ పని విషయంలో నేను వెళుతూ ఉన్నాను కాబట్టి నీ కాపుదల, నీ కరుణాహస్తాన్ని నాతో ఉంచు అన్నప్పుడు ఆ పనిని జయకరంగా నీవు జరిగించుకుని వస్తావు. తెలుసా,
కనుక ప్రభునందు ప్రియులారా, నీ ప్రయాణాన్ని నీవు జయకరంగా జరిగించాలి అంటే ప్రార్థన, మరి ముఖ్యంగా ఉపవాస ప్రార్థన. ఒక్క దినాన్ని మీరేమి ఇబ్బంది పడకండి, ఒక్క దినాన్ని దేవుని కొరకు ప్రత్యేకం చేసుకోండి. ఒకవేళ సమయం అయ్యగారు మరి రోజంతానా, మీ ఇష్టం, ఒక పూట పెట్టుకోండి. కానీ ఆ పూట ఎవరితో మాట్లాడకండి, నీవు దేవుడే మాట్లాడాలి, నీవు వాక్యమే చదవాలి, నీవే పాటలు పాడుకోవాలి. ఒకవేళ కొంచెంసేపు పాటలు పాడుకో, కొన్నిసేపు వాక్యం చదువుకో, కొంతసేపు ప్రార్థన చేయి. వాక్యం చదువుతున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నావంటే దేవుడితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కనుక పాటలు పాడుతున్నప్పుడు నీ హృదయంలో ఉన్న ప్రేరణ నిన్నేం చేస్తుందంటే బలపరుస్తుంది. సంతోషం వచ్చినప్పుడు ఎంతెంత చక్కటి పాటలు మన నోట. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అండి, అసలు ఈ రోజున వచ్చే ఏ కీర్తన కూడా దానికి సాటి కాదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాటల ద్వారా హృదయాలు పొంగుతాయి. కొన్నిసార్లు మనకు వచ్చేటువంటి కష్టాలను కూడా ఆ కీర్తనలో మనం చూస్తాం. ఆ కీర్తనల ద్వారా మనం పాడుతుంటాం కొన్నిసార్లు. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా, ఈలాటిదా యేసు ప్రేమ. ఎప్పుడైనా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా నువ్వు వ్యాధితో ఉన్నప్పుడు, ఎప్పుడైనా నువ్వు బాధతో ఉన్నప్పుడు ఒక్కసారి దేవుని వైపు నువ్వు తిరిగి ఇలాంటి పాటను గనక నువ్వు పాడగలిగితే, ఎంత ప్రేమామయుడండి, నన్ను నా యొక్క పాపాన్ని విమోచించడానికి కల్వరి శిలువలో యాగమైనటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆ దేవుని గురించి పాడుతూ ఉంటే ఆ చరణాలు చూస్తే, నా వంటి అమ్మా ఆ చరణం ఏంటండి? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు కదా. ఇప్పుడు నన్ను ఎవరన్నా ప్రేమిస్తున్నారు అనుకోండి, నేను ఎవరినన్నా ప్రేమిస్తున్నాను అనుకోండి, వాళ్ళ నుంచి నేను ఏదో ఆశిస్తాను. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, మీరు మంచి కూర వండుకున్నారు, పక్కింటోళ్ళకి వేశారు, అమ్మా వేశారు, వాళ్ళ ఇంట్లో వండుకుంటున్నారు, వారం రోజులు పోయిన తర్వాత మంచి వాసన వస్తుంది ఏమనుకుంటారు మీరు? మనకి వేస్తారని అనుకుంటారా లేదా? అనుకుంటారా? వేయలేదు అనుకోండి, అప్పుడు ఏమంటామండి? ఎంతమందికి చెప్పేస్తామో కదా, ఎంతమందికి చెప్పేస్తాం. కాబట్టి నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన ఏంటండి, నా వలన ఫలము కోరు, కానీ నీ వంటి పుణ్యునికి ఏమి ఇస్తానని అయ్యానికి. కాబట్టి ఈ రాత్రి నీవు దేవునికి నీ హృదయాన్ని అప్పగించి, ప్రభువా ఇదిగో ఈ 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో జరుగుతున్నటువంటి ఈ ఉపవాస కూడికల ద్వారా ఉపవాసం అనేది నా గృహంలో నేను ప్రతిష్ఠ చేసుకుంటాను. ఒక దినాన్ని నేను ప్రతిష్ఠ ఒక పూట నేను చేసుకుంటాను. ఒకవేళ ఒక రాత్రి నేను చేసుకుంటాను, ఎందుకంటే రాత్రి అంటే ఇంకే పని ఉండదు కాబట్టి. సాయంకాలం 6 గంటలకి తలస్నానం చేయండి, చక్కగా బైబిల్ తీసుకోండి, చక్కగా కీర్తన పుస్తకం తీసుకోండి, మీ గదిలో కానీ మీరున్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళండి. కొద్ది సమయం పాటల ద్వారా, వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన ద్వారా ఎంత సమయం మీరు కనిపెడితే అంత సమయం మీరు ప్రార్థన చేయండి, పాటలు పాడండి, వాక్యం చదువుకోండి. ఆ తరువాత 1-2 వారాలు అయ్యేసరికి మీ జీవితంలో గొప్ప మార్పుని దేవుడు చూపిస్తాడు. చాలా గొప్ప మార్పు చూపిస్తాడు తెలుసా మీకు? ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే మా ఇంట్లో ఎవరు చదువుకోవాలా, 4 అన్నదమ్ములు, మేము చదువుకోవాలా. నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత అంచెలంచెలుగా అసలు ఎలా చదువానో నాకు అర్థం కాదు, ఎవరు సహాయం చేశారో నాకు అర్థం కాదు. ఊరికినే వెళుతూ ఉంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఏసీ కాలేజీలో ఎంఏ ఉందంటండి, అక్కడికి వెళ్తూ ఉంటే నేను వెళుతుంటే నాకు తెలిసిన ఆయన అందులోంచి వస్తాడు. ఎప్పుడు గుంటూరే వెళ్ళలేదు, నేను ఎప్పుడు గుంటూరే వెళ్ళా. నాకు ఎదురొచ్చాడు ఆయన, తమ్ముడు ఇలా వచ్చేవేంటి అని అన్నాడు. అన్నా ఇలాగా అన్నాను, నేను ఇక్కడ లెక్చరర్ తమ్ముడు రా అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు తీసుకెళ్ళాడు. ఆ ప్రిన్సిపల్ గారు మా మాంగారే అని చెప్పి వెంటనే సీట్ అప్లై ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత బిఎల్ అయిపోయిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బిఎల్ఐసి. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి నేను ఎలా చదివానో నాకే అర్థం కాదు. నీవు దేవుల్లో ఉంటే అంచెలంచెలుగా నీ దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు.
ఈవెన్ మీరు ఇలాగే వస్తున్నారు కదండి, ఇంత చదువుకున్నారా, మరి గవర్నమెంట్ ఉద్యోగం చేయొచ్చు కదంటే దేవుని దృష్టిలో ఒకలా ఉన్నాను నేను. అమ్మా, నా ఉద్దేశంలో నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తే నాకు పోస్టింగ్ వచ్చింది. ఆ రోజుల్లో ఓన్లీ సర్టిఫికెట్స్ పట్టుకెళ్ళి అక్కడ చూపించి జాయిన్ అవ్వాలి. ఆ వచ్చినటువంటి రిజిస్టర్ పోస్ట్ మా అమ్మగారు ఏం చేశారంటే పుస్తకాల్లో పెట్టారు. ఇలాగ పోస్ట్ వచ్చిందని కూడా చెప్పలా నాకు. నేను మామూలుగా కాలేజీకి వెళుతూ వస్తూ చదువుకుంటూ ఉండాను. 3 నెలల తర్వాత బయటపడ్డది. అది ఏదో పుస్తకం తీస్తుంటే ఆ రిజిస్టర్ పోస్ట్ చూసేదానికి అది చూసి గుండె ఆగిపోయినంత పని అయింది. కలెక్టర్ ఆఫీస్లో క్లరికల్ పోస్ట్ నాకు వచ్చింది. ఆ పోస్ట్ అప్పుడు పట్టుకెళ్తే టైం అయిపోయింది నాయనా, ఎంత పిచ్చోడువా నువ్వు అని అడిగారు. ఎంత పిచ్చోడువా అని అంటే వచ్చిన పోస్టును కూడా దేవుడు ఆపేసినంటే దాని అర్థం ఏంటి? ఆయన పరిచర్యకు ఆయన పిలుచుకుంటాడు. తరువాత ఎన్నెన్నో ప్రయత్నాలు, అవన్నీ విఫలమైనవి. కానీ దేవుని పని విషయంలో అడుగు పెడితే దేవుడు అద్భుతంగా చేశాడు. మా మందిరాన్ని మిస్సిఆర్ గారికి చెప్పాను, 18 నెలల్లో 5 లక్షలతో ప్రారంభించి ఏ ఇంటికి మేము వెళ్ళి అడగల, ప్రార్థన చేసాం. ఉపవాస ప్రార్థన 1 కోటి రూపాయలతో 18 నెలల్లో కట్టేశాం. దేనికి స్తోత్రం. నేను మొట్టమొదటి ప్యారిష్లో దొడ్డిపట్లో 8 సంఘాలు, అప్పటికి నాకు 2100 రూపాయల జీతం ఇచ్చేవారు. అలాంటి నేను చెప్పింది ఇదే, ఉపవాస ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యాలు చేస్తాడు. చిన్న మందిరాలు అన్నప్పుడు 5 మందిరాలు కట్టాం. వితిన్ 6 yearsలో 5 మందిరాలు కట్టాం. అక్కడి నుంచి పెనుమంట్ర వెళ్ళాను. పెనుమంట్రలో అక్కడ పాడుపడిపోయినటువంటి ఒక మందిరం, ప్రార్థన చేశాం, ఉపవాస ప్రార్థనలు చేశాం. దేవుడు ఆ మందిరాన్ని ఏసీ మందిరంగా అభివృద్ధి చేశాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చా రాపాకపేటలో, అక్కడ ఏవైతే కొదువుగా ఉన్నాయో దేవుని మహాకృపను బట్టి గతించిన 4 సంవత్సరాల్లో వాటన్నిటినీ సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని పనిలో ముందుకు వెళుతున్నప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిని బట్టి ఓహో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, మన ప్రార్థన ఆలకిస్తా ఉన్నాడు. నువ్వు గ్రహిస్తున్నావా? నీ కుటుంబంలో ఏ ఆశీర్వాదం కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ప్రార్థిస్తున్నావో, ఆ ప్రార్థన సరిపోవడం లేదేమో. అందుకనే ఉపవాస ప్రార్థన మీరు చెయ్యాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను. ఇక రెండవ విషయానికి నేను వస్తాను. కొన్నిసార్లు మనం చేసినటువంటి కష్టార్జితం కూడా ఏమైపోద్దమ్మా, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే టైం అయిపోయిందా ఏంటి? మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కదా, డౌట్ వచ్చింది. కొన్నిసార్లట మన కష్టార్జితం కూడా ఏమవుతుందమ్మా, వస్తుంది. లక్షల్లోనే వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి తక్కువ రాట్ల, పాదులకే తక్కువ వస్తాయి. మీ ప్యారిష్ పాస్టర్ గారి యొక్క జీతం ఎంత అండి? 3 సంఘాలు కలిపి నాకన్నా బెటర్ మీరు. మన సంఘాల్లో పాస్టర్ గారికి జీతం పెంచాలంటే ఎన్ని ఆటంకాలు కదండి. అంతా ఇంత అంటారు కదా. ఏమనుకోకండే, మన సంఘం కాబట్టి చెప్తున్నానండి. అయ్య నువ్వు సేవకుడిని ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. సేవకుడిని ఇప్పుడు నా జీతం తక్కువే, మీ పాస్టర్ గారి కన్నా బాగా తక్కువే. కానీ మీరు చెప్తే నమ్మరు, ఒక్కొక్కరు 10వ భాగాలు పట్టుకొచ్చి సేవకుడిగా నాకు ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా శాలరీని మించినటువంటిది దేవుడు నాకు ఇస్తా ఉన్నాడు. ఎప్పుడు శాలరీ గురించి నేను అడగలేదు, అడగను కూడా. ఎందుకంటే ఇచ్చేవాడు ఆయన కదా. మీరు అనుకున్నా అనుకోకపోయినా మీ హృదయాల్లోనే ప్రేరణ కలిగించి దేవుడు ఇస్తాడు. కనుక సేవకుడిని ప్రేమిస్తే మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. సేవకుడు మీరు గుప్పులు విప్పితే మీ గుప్పులను 30 60 చెయ్యను, నువ్వు ప్రార్థన చేయక్కలా, ఆయన ఇచ్చేస్తాడు అంతే. కనుక ప్రభునందు ప్రియులారా, మొదటిది ఉపవాస ప్రార్థన ద్వారా నీ యొక్క పనిని విజయవంతంగా నువ్వు ముగిస్తావు, నీ ప్రయాణాన్ని విజయవంతంగా ముగిస్తావు. ఇక రెండోది వచ్చేసరికి, ఎటువంటి పరిస్థితులైనా శాసనాలను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. రాజులను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. అందుకని ఈ మధ్యకాలంలో ఏమంటున్నారండి, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమ తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు
కదా మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. దేనికి స్తోత్రం. పాటలు పాడుకునే టైం కూడా లేదండి మనకి, నాకు ఇచ్చిన టైం. అయ్యా మీకు వందనాలు. మంచిది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, శాసనాలను మార్చగలిగిన దేవుడు అనేసరికి మీకు ఎవరు గుర్తు రావాలి? ఎస్, మొర్దెకై కాదు, ఎస్తేరు గుర్తుకు రావాలి కదమ్మా. ఎస్తేరు గుర్తుకు రావాలి. ఎస్తేరు గ్రంథంలో ఏం జరిగిందమ్మా? నేను టూకీగా చెప్పుకుపోతా ఉన్నా, నాకు టైం ఇంకా 11 నిమిషాలే ఉంది అమ్మా. టూకీగా చెప్పి వెళ్ళిపోతాను. మొర్దెకై ఎవరండి? ఎస్తేరు యొక్క అన్నగారా? రైట్. ఇంకొకటి చెప్తున్నా, ఆయన ఏం పని చేసేవాడు? అమ్మ అర్థమవుతుందన్నమాట. మొర్దెకై ఏం పని చేసేవాడు? ద్వారపాలకుడిని మనం ఏమంటాం? గేట్ మ్యాన్ అంటాం, అవునా? ఆ గేట్ మ్యాన్ అనేటువంటి పదంలో మామూలు గేట్ కాదు అది, రాజులు వెళ్ళేది, ప్రధానులు వెళ్ళేటువంటి గేట్ దగ్గర ఉన్నాడు. ఈ లోపుగా హామాను అనేటువంటి వాడికి ప్రధానమంత్రి పదవి వచ్చింది కదా. ఆ ప్రధానమంత్రి పదవి రావడంతోనే వాడు ఆ గేటు గుండా వెళుతూ ఉంటే అందరూ ఏం చేస్తున్నారండి అమ్మా? సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నారు. ఈయన మాత్రం చేయట్లా. కారణం ఏంటి చెప్పండి? మొదటి ఆజ్ఞ ఏంటండి? నీ దేవుడైన యెహోవాకు పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ నీ దేవుడైన యెహోవాను సేవించాలి. ఆకాశం కింద ఆయనను తప్ప ఇంకెవ్వరిని. ఒకసారి చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం చూడండి, 4వ వచనం చూడండి. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేర్చుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని అన్నాడు. అది ఈ యొక్క మొర్దెకై యొక్క తీర్మానం. ఇంకా మనం ఏం చెప్పాలనంటే, పేతురు గారు కొర్నేలి దగ్గరికి వెళ్ళినప్పుడు కొర్నేలి ఏం చేశాడండి? సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పుడు పేతురు ఏమన్నాడండి? నేను నీలాంటి వాడిని కాబట్టి నువ్వు చేయి. ఇంకా ఇంకోటి మాట చూపిస్తాను చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చి సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పను. ఎవరైనా దూతండి. దూత దర్శనంలో కనబడి ఇవన్నీ చెప్తూ ఉంటే యోహాను గారు దూతకి సాగిలిపడి నమస్కరిస్తూ ఉంటే వద్దు అంటున్నాడు. దూతలైన ఎవరైనా కానీ దేవాది దేవుడైనటువంటి క్రీస్తుకి లేక యెహోవాకి తప్ప ఇంకెవ్వరికి సాష్టాంగ నమస్కారం చేయకూడదు. అది మొర్దెకై యొక్క తీర్మానం. కనుకనే ప్రభునందు ప్రియులరా, మొర్దెకై ఆ పని నేను చేయలేని చెప్పాడు. అందుకని హామాను ఏం చేశాడండి? మొర్దెకైని చంపేద్దాం అని అనుకున్నా. మొర్దెకైని చంపేద్దాం అనుకుంటే ఈజీ, చాలా ఈజీ, తనకున్న అధికారం. ఎందుకనంటే 127 సంస్థానాలకు ప్రధానమంత్రి. ఆ 127 సంస్థానాల యొక్క అంటే హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఈ యొక్క 127 సంస్థానాలకి ప్రధాని. కాబట్టి వీడు ఆలోచన ఏమైందంటే ఈయన చంపడం పెద్ద విషయం కాదు, అసలు వీడి జాతి ఏంటో తెలుసుని చంపేద్దాం అనుకున్నాడు. ఆడు చేసిన తప్పది. ఆడు చేసిన తప్పు ఏంటంటే జాతినే లేకుండా చేద్దామని అన్నాడు. కనుకనే సహజంగా మనం చూస్తాం, క్రైస్తవుల్ని లేకుండా చేద్దామని చూస్తున్నారు ఈరోజు. మీకు తెలుసా, చరిత్ర మీరు చదవండి. 2002లో తమిళనాడు ముఖ్యమంత్రి గారు జయలలిత గారు మత మార్పిడి నిరోధక చట్టాన్ని చేసింది. మత మార్పిడి నిరోధక చట్టాన్ని చేసింది. ఆ తరువాత ఆవిడే
2004లో దాన్ని రద్దు చేసింది. శాసనాలను రద్దు చేసేవాడు, చేయించేవాడు మన దేవుడే. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం చెప్తున్నాను నేను. అరుణాచల్ ప్రదేశ్ 1971లో మత మార్పిడి నిరోధక చట్టాన్ని చేసింది. అప్పటికి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా క్రైస్తవులు ఎంత తెలుసండి? 0.79. స్టాటికల్ డేటా మీరు చూడండి ప్రియులరా. అంటే 100కి ఒక్కడు కూడా లేడు క్రైస్తవుడు. అలాంటి ప్రాంతంలో 71లోనే ఈ మత మార్పిడి చట్టాన్ని తీసుకుని వస్తే దేవుడు ప్రియులరా ఎక్కడైతే ఆటంకాలు కల్పిస్తారో అక్కడ దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? మనకు కంటికి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చేసి పడేస్తాడు. విత్ ఇన్ 20-30 ఇయర్స్లో, అంటే 2011 వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్లో క్రైస్తవులు 30.2% వచ్చారు. దేవునికి స్తోత్రం. అప్పుడు వరకు ఉన్నటువంటి వారేమో క్రిందకి వెళ్ళారు, క్రైస్తవులు ప్రధానమైనటువంటి వారుగా అయిపోయారు. దేవునికి అసాధ్యమనేదేమీ లేదు. కనుకనే ప్రియులరా ఇక్కడ హామాను చేసినటువంటి ఆ తప్పిదం ఏంటంటే మొత్తం జాతిని చంపేద్దామని ఒక ప్రణాళికను రూపొందించాడు, ఒక శాసనాన్ని కూడా తయారు చేశాడు. అహష్వరోషు కాలంలో పారసీక మాది దేశాలు ఏదైనా ఒక శాసనం చేస్తే దాన్ని మరలా తిరిగి రద్దు చేయడానికి లేదు. అలాంటి శాసనాన్ని రద్దు చేయించగలిగాడు ఎస్తేరు మొర్దెకై చేసినటువంటి ఉపవాసం. మొర్దెకై ఏ విధంగా చేశాడు ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం చూడమ్మా. 3వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ముందుకెళ్ళిపోదాం అమ్మా. 4వ అధ్యాయం 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్ట వేసుకుని బూడిద పూసుకుని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో ఏం చేశాడండి? ఇది ఏదన్నా ప్రమాదం క్రైస్తవుడిగా విశ్వాసగా నీకు వచ్చిందంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? మోకరించి ప్రార్థించు, ఉపవాసం ఉండి ప్రార్థించు. కానీ మనం ఏం చేస్తాం? ఏదైనా సమస్య వచ్చిందంటే ముందు నాయకుల దగ్గరకు పరిగెడతా ఉంటాం కదా. వెళ్ళొద్దని నేను అన్ను, ప్రార్థన చేయి, ఎక్కడికి నడిపించాలో దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మొర్దెకై వెంటనే తన బట్టలు చింపుకున్నాడు, బూడిద పూసుకున్నాడు, మోకాళ్ళు ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఎస్తేరు కౌరు పంపించాడు. ఎస్తేరు అన్నది, అయ్యా ఈ సమయంలో రాజును దర్శించడం చాలా ప్రమాదకరం అని చెప్పింది. ఒకవేళ నీవు గనక అంతఃపురంలో ఉన్నాను కదా కాబట్టి నేను బ్రతుకుతానని అనుకుంటున్నావేమో, దేవుడు ఇంకొకరి ద్వారా సహాయాన్ని తీసుకురాగలిగినటువంటి వాడు. జాగ్రత్త, నీ జాతిని మర్చిపోకన్నప్పుడు ఎస్తేరు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. అలాంటి ప్రార్థన మార్పు చెందనటువంటి ఆ యొక్క శాసనాలను రద్దుపరిచి ఎవరైతే కుట్ర పన్నారో వారినే ఉరి తీసేటువంటి విధంగా మలచగలిగినటువంటి దేవుడు. కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ రాత్రికాల సమయంలో నేను ముగిస్తా ఉన్నాను. ఇంకా చాలా ఉంది కానీ నేను ముగిస్తా ఉన్నాను. చాలా వేగంగా చెప్పాను మీకు, ఎందుకంటే టైం సంకుచితంగా ఉంది. నాకు కూడా ఇష్టం ఉండదు ఈటింగ్ టైంలో మీటింగ్ అంటే. నేను అసలు ఇష్టపడినండి అయ్యారు ఈటింగ్ టైంలో. ఏంటమ్మా మీటింగ్ అంటే? ఎందుకంటే మన ఆశ అంతా ఎంత దేని మీద ఉంటుంది? ఎంత ప్రయత్నం చేసి మేము ఇక్కడ మిమ్మల్ని అరిచి చెప్పినా కానీ మనసంతా ఈటింగ్ వైపు వెళ్ళిపోతుంది కదా. లేదా ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంటికాడ అది వదిలేసాం, ఇది లేనిపోయింది జ్ఞాపకం చేస్తున్నాను మీకు, తలుపు తాళమే లేదేమో, పడుకున్నారో లేదో, ఆయన వచ్చారో లేదో, ఈ ఆలోచనలోకి వెళ్ళారంటే ఇక్కడ వాక్యమే మీరు వినరు. కనుక ఈ దినాన్ని 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటి, నీవు ఏ పని పూనుకున్నా ఆ పని మహిమకరంగా ముగించాలి అనంటే ఉపవాస ప్రార్థన చేయాలి. రెండోది, శాసనాలను రాజ్యాలను మార్చగలిగినటువంటి దేవుడు. కాబట్టి నీ విషయంలో ఏదైనా ఆటంకం ప్రభుత్వ పరంగా వచ్చింది అనంటే దాని కూడా ఇప్పుడు 12 రాష్ట్రాలలో మత నిరోధక చట్టం. అంటే మన బాధ్యత ఇప్పుడు ఏమైందండి? ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేశం కొరకు శాసనాలు చేసిన వారు కూడా మార్పు చెందాలి అని ప్రార్థన చేయండి. వారిని ఏమి తిట్టుకోవద్దు. మీరు మనల్ని శత్రువులుగా ఎవరైతే చూస్తున్నారో మీరు శత్రువులుగా వారికి ఉండొద్దు.
నీవు దేవుని ప్రేమను పంచడానికి నువ్వు ఉపవాస ప్రార్థన చేయి. ఆ శత్రువే నిన్ను మెచ్చుకునేటువంటి విధంగా, నిన్ను చూసి సంతోషించే విధంగా, నీ కొరకు మంచి సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి విధంగా మలిచేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి భారతదేశంలో ఈ దినాన మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేక రకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఏంటో తెలుసా? మత మార్పిడి అని. కాబట్టి ఇప్పుడు మంచి సమయం మనకు వచ్చింది, ఉపవాస ప్రార్థన చేయండి. నేను ఒకటి చెప్తానండి, నేను అనుకుంటాను, నేను నా సంఘ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అని అనుకున్నాను. అమ్మా, అర్థమైందా? నేను యవ్వనస్తులకి చాలా చాలా హెచ్చరికలు చేస్తాను, కఠినంగా చేస్తాను. ఎందుకంటే మన యవ్వనస్తులు అందరూ కూడా పాడైపోతున్నారు ఈ దినాల్లో. కారణం తల్లిదండ్రులు, రెండోది పెద్దలు, పాస్టర్ గారులే. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పట్లా, వారు తప్పులు చాలా చేస్తున్నారు. సంఘాలను కట్టుకోవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. అలనాడు ఇశ్రాయేలు తప్పు చేశారు, ఇశ్రాయేలు మాటికి దేవుని యొక్క మాటలను మీరారు అని చెప్పుకోవడం కాదు. ఈ రోజును కూడా నీవు ప్రభునందు విశ్వాసం ఉంచిన తల్లివి, తండ్రివైతే ఒక్కసారి నీ బిడ్డల ప్రవర్తన, నీ బిడ్డల యొక్క విశ్వాసాన్ని పరిశీలన చేయి, ప్రభువులోనికి నడిపించు. దేవుడు నిన్ను అడుగుతాడు, అమ్మా నీ కుమారునిచ్చాను, కుమార్తెనిచ్చాను, ఏం చేసావు, ఎలా పెంచావు అని అడుగుతాడు. అప్పుడు వారి ముందు, ప్రభువు ముందు నువ్వు సిగ్గుపడనక్కర్లేనటువంటి విశ్వాసిగా ఉండాలంటే నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేయి. దేవుడు తప్పక నీ బిడ్డలను బలపరుస్తాడు, నీ సంఘాన్ని బలపరుస్తాడు, నీ సేవకులను, నీ పెద్దలను, సిఆర్ గారులను, పిసిసి మెంబర్లను, డెలిగేట్స్ని, లేకపోతే యూత్ వారిని, సండే స్కూల్ వారిని, టీచర్స్, ప్రతి ఒక్కను కూడా బలపరుస్తాడని నేను హెచ్చరిక చేస్తూ, ఈ దినమందైనా సమాధాన సంబంధమైనటువంటి విషయాలు మనం వినాలి. కనుకనే ఒక్కసారి ప్రేమతో మీకు మనం చేస్తా ఉన్నా, ఒక్క దినం ఉపవాస దినాన్ని మీరు ఏర్పరచుకోండి. మీకు మీరుగా మీరు ఎవ్వరికి చెప్పొద్దు. ఉపవాస దినం అనేది ఎవ్వరికి చెప్పకండి. మీ కుటుంబాలు ఎంతో ఆశీర్వదించబడతాయి. ఏ విషయంలో ఇంతవరకు మీరు దుఃఖిస్తున్నారో, ఏ విషయంలో వ్యాధితో ఉన్నారో, ఏ విషయంలో మీకు రావాల్సినవి రావటం లేదో, ఒక్కసారి ఈ మాటల ద్వారా నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకో. ఆ తీర్మానాన్ని ఈ దినం నుంచే ప్రారంభించు. ప్రభువా, ఇదిగో సోమవారం, శనివారం మధ్యలో ఒక రోజుని నేను నీ కొరకు నేను ప్రతిష్ఠిస్తా ఉన్నాను. నా కుటుంబం కొరకు ప్రార్థిస్తాను, నా బిడ్డల కొరకు ప్రార్థిస్తాను, నా సంఘం కొరకు, పరిచర్య కొరకు, నా దేశం కొరకు నేను ప్రార్థిస్తాను, మా నాయకుల కొరకు నేను ప్రార్థిస్తానని తీర్మానం చేసుకో. ఆ తీర్మానాన్ని నువ్వు కొనసాగించు. కొద్ది నెలలైన తర్వాత దాని యొక్క పర్యవసానాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూసి అనేక మందికి సాక్ష్యం ఇస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కోపెల్ల ప్యారిస్ సిఆర్ గారులకు, డెలిగేట్స్కి, పెద్దలకు, ఒకవేళ ట్రెజరర్లు, సెక్రటరీలు ఉంటే వారికి, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ వారికి, ఆర్కెస్ట్రా వారికి, అలాగే సౌండ్ సిస్టమ్ వారికి అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించండి. నాకు 2 బిడ్డలు, బాబు, పాప. పాపకు మ్యారేజ్ అయింది, బాబుకు మ్యారేజ్ చేయాలి. మీరు ప్రార్థన చేయండి. అల్లుడు గారు, పాప ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అయితే ఈ మధ్య కాలంలో అల్లుడు గారికి మరి టీచర్ పోస్ట్ వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. సాఫ్ట్వేర్ రిజైన్ చేశారు ఆయన. కాబట్టి మా చిన్న కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేన సేవకుడి కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ అందరికన్నా తక్కువ విశ్వాసం కలిగినటువంటి వాడిని, కాబట్టి విశ్వాసంలో ఇంకనూ బలపడులాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రత్యేకించి నా సహచరులు సూర్యప్రకాష్ గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, రామారావు గారు, సతీష్ గారులకు, ప్రత్యేకించి మీ యొక్క పాస్టర్ గారు, మా సహోదరులు, వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు చక్కటి వర్తమానాన్ని అందించి మనల్ని కూడా ఆత్మీయతలు నడిపించినటువంటి దైవజనులు రెవరెండ్ సిహెచ్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయంలో ఈ 3 దినాలు కూడా ఈ యొక్క ఉపవాస కూడికలు దేవుని నామానికి మహింకరంగా జరుగులాగున మనం ప్రార్థించిన రీతిగా దేవుడు చక్కటి వాతావరణాన్ని మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి అందరం కలిసి దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకసారి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.
ఈ 3 దినాలు కూడా మన మధ్యలోనికి దేవుని సేవకులు తమ యొక్క వర్తమానాన్ని అందించారు. అదే రీతిగా ఈ 3 దినాలు మన మధ్యకి వచ్చి